హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్లీజ్ అందరూ వీడియో చూసే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే సద్దుల బతుకమ్మ అన్నమాట. మా నాన్న అయితే పువ్వు తెచ్చాడు. అలాగే తంగేడు పువ్వు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉందన్నమాట. హైబ్రిడ్ చెట్టు ఉంటుంది కదా, అదే. బంతి పువ్వులు అయితే అన్నీ బయట కొనుకొచ్చినవే. ఇలా బంతి పువ్వులకైతే ఇవి చీపురు పుల్లలు పెట్టేసి పెట్టామన్నమాట. మా అమ్మ పైన అయితే ఆకులు ఒక వరుసలో పెట్టి బంతి పూలు అయితే పెట్టింది. ఈసారి ఏంటంటే బతుకమ్మ పండుగ కొన్ని ఊళ్ళల్లో అయితే మంగళవారం, కొన్ని ఊళ్ళల్లో బుధవారం, కొన్ని ఊర్లలో సోమవారం అట్లా జరుపుకున్నారనమాట. ఈసారి ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ సోమవారం అయింది, మా ఇంటి దగ్గర అయితే బుధవారం. ఇలా అయితే కలిసి వచ్చిందనమాట. రెండు దగ్గర మేము అయితే చాలా ఎంజాయ్ చేసాము, ఆడామన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకున్నాము, అలాగే మా ఇంటి దగ్గర కూడా ఆడుకున్నాము. చూడండి, మా బతుకమ్మ అయితే ఇలా పేరుస్తున్నాము. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బంతి పువ్వులు పెట్టాము, అలాగే పట్టుగుచ్చు పువ్వులు, గునుక పువ్వు అనమాట. గునుక పువ్వు చాలానే దొరికింది. పైన వచ్చేసి మళ్ళీ తంగేడు పువ్వు పెట్టాము. చాలా బాగా అయితే వచ్చింది బతుకమ్మ. చూడండి, ఫైనల్గా ఇలా అయితే మళ్ళీ పైన గునుక పువ్వుతో పేర్చామన్నమాట. ఇలా పైన మళ్ళీ పట్టుగుచ్చు పువ్వు పెట్టాము. చాలా బాగా అయితే వచ్చింది. ఈసారి అయితే చాలా మంచిగా ఆడుకున్నాం బతుకమ్మకి. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, మా ఇంటి దగ్గర చాలా బాగా ఆడుకున్నాము. మా బతుకమ్మ కూడా వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. ఫైనల్గా అయితే ఇలా అయితే కంప్లీట్ అయిపోయిందనమాట బతుకమ్మ. పైన మళ్ళీ బంతి పూలు పెట్టేసి ఇలా పట్టుగుచ్చు పూలు అయితే పెట్టింది. మీ ఇంటి దగ్గర మీరు బతుకమ్మ పేర్చారా? ఎలా పేర్చారు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాం.